ఇతరుడు ఎవ్రీవన్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏంటంటే మన పాపముల కోసం ఆయన చనిపోయి ఆయన పొందిన గాయముల చేత మన స్వస్థత ఇచ్చాడు. ఆ స్వస్థత అంటే ఏంటంటే మనం ఏ విధమైనటువంటి రోగముల చేత, ఏ క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, బ్లడ్ క్యాన్సర్ అయినా, ఎలాంటి మరణకరమైన వ్యాధులైనా, రోగములైనా, ఒకవేళ కాళ్ళ నొప్పులైనా, కీళ్ళ నొప్పులైనా, ఎలాంటి మరణకరమైన వ్యాధి ఉన్నా దేవుడు మీకు సంపూర్ణమైన స్వస్థత విడుదల కలగబోతున్నాడు. మీరు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడి యొక్క సంపూర్ణమైన స్వస్థత విడుదల మీకు కలుగుగాక. ఆమేన్. ఇతరుడు ఎవ్రీవన్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏంటంటే మన పాపముల కోసం ఆయన చనిపోయి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత ఇచ్చాడు. ఆ స్వస్థత అంటే ఏంటంటే మనం ఏ విధమైనటువంటి రోగముల చేత, ఏ క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, బ్లడ్ క్యాన్సర్ అయినా, ఎలాంటి మరణకరమైన వ్యాధులైనా, రోగములైనా, ఒకవేళ కాళ్ళ నొప్పులైనా, కీళ్ళ నొప్పులైనా, ఎలాంటి మరణకరమైన వ్యాధి ఉన్నా దేవుడు మీకు సంపూర్ణమైన స్వస్థత విడుదల కలగబోతున్నాడు. మీరు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడి యొక్క సంపూర్ణమైన స్వస్థత విడుదల మీకు కలుగునుగాక. ఆమేన్. ఇతరుడు ఎవ్రీవన్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏంటంటే మన పాపముల కోసం ఆయన చనిపోయి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఇచ్చాడు. ఆ స్వస్థత అంటే ఏంటంటే మనం ఏ విధమైనటువంటి రోగముల చేత, ఏ క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, బ్లడ్ క్యాన్సర్ అయినా, ఎలాంటి మరణకరమైన వ్యాధులైనా, రోగములైనా, ఒకవేళ కాళ్ళ నొప్పులైనా, కీళ్ళ నొప్పులైనా, ఎలాంటి మరణకరమైన వ్యాధి ఉన్నా దేవుడు మీకు సంపూర్ణమైన స్వస్థత విడుదల కలగబోతున్నాడు. మీరు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడి యొక్క సంపూర్ణమైన స్వస్థత విడుదల మీకు కలుగునుగాక. ఆమేన్.